వాళ్ళు ప్రార్థన చేస్తే ఇజ్రాయేలులో ఎందరో దీవించబడ్డారు. వాళ్ళు రోజు చేసే ధూప దీప నైవేద్యాది అర్చనాది కార్యక్రమాల వల్లే కదా ఇజ్రాయేలు బతుకుతున్నారు. ప్రతిరోజు నమ్మకంగా ధూపం వేసే దైవజనుడు కదా. ప్రజల మీదకు కోపం రాకుండా ఇతను బలి అర్పణ చేస్తున్నాడు. దేవుని కరుణ వచ్చేలాగా ధూపం వేస్తున్నాడు. ప్రజల్లో దీపములు ఆరిపోకుండా దీపవృక్షంలో నూనె పోస్తున్నాడు. ఇతని సేవలే అనేక కాలములుగా ప్రజలకు దీవెన. కానీ వారి కుటుంబంలో దీవెనలే. వారు సనగకుండా గొనగకుండా మాకే ఫలం లేదు, మేమేం చేయాలి, ఈ జనాల కోసం ప్రార్థన అనుకోకుండా తమ వంతు చొప్పున వృద్ధాప్యంలో కూడా ధూపం వేస్తూనే ఉన్నారు. ఆ దశలో దేవుడు యోహానుని వారి గర్భంలో పెట్టాడు. ఇచ్చినవులే కానీ అది ఏదో ముందే అయ్యొచ్చు కదా. ఇన్ని ఏళ్ళు ఎదురు చూపుల తర్వాత, ఇంత నిరాశ తర్వాత, ఇంత నిస్పో తర్వాత, ఇంత కన్నీరు తర్వాత, ఇంతకాలం బాధ పెట్టి ఇప్పుడు ఇస్తావా అయ్యా?